హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నది డ్రైనేజీ సిస్టమ్ వర్క్ అంతా అమరావతిలో అప్డేట్లో జరుగుతూ ఉందండి. చాలా వరకు 99% పనులు కూడా చాలా స్పీడ్గా, అంటే ఊహకందనంత రీతిలో అద్భుతంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుని అక్కడే ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి రాష్ట్ర రాజధాని అమరావతి కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆయన వేరే ఒక ఎమ్మెల్యేనో లేదంటే ఒక పిఎం ఎవరైనా ఒక మినిస్టర్ ఎవరికైనా అప్పగించి ఆయన ఖాళీగా తిరగచ్చు, ఆయన పనులు ఆయన నిమగ్నం అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే టోటల్గా పూర్తిగా పనులన్నీ కూడా ఆయనే దగ్గరుండి చేసుకుంటుంటే ఇంకా చాలామంది ఇంకా పనులు అవ్వట్లేదు అంటే ఎక్కడి నుంచి అవుతాయి? ఇప్పుడు కొంతమంది ఒక ఇల్లు కట్టాలంటేనే 6 నెలలు పడుతుంది. అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధానిని కన్స్ట్రక్షన్ చేయాలంటే అంత ఈజీ పని కాదు కదా. ఈ వీడియోలో మీరు చూడొచ్చు డ్రైనేజీ సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఈ మన రాజధానికి ఎక్కడెక్కడ అంటే దాదాపుగా ఒక ఊరు వచ్చేది కాదు, 2 ఊర్లు వచ్చేది కాదు, దాదాపుగా ఒక రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి చూసేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంతమందికి మనం సమాధానం చెప్పాలి అనేది మన చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తి బాధ్యత తీసుకుని 24 hours అక్కడే ఉండి కలెక్టర్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయడం కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి. ఈ వీడియోలో మీరు సైడ్ చూసారా ఎంత పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి పైపులు ఉన్నాయో. తర్వాత రోడ్డు ఎక్కడ కూడా సైడ్ మొన్నదాకా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అన్నింటినీ మళ్ళీ తుప్పంతా వదిలిచ్చి మళ్ళీ వర్క్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి పర్ఫెక్ట్గా అన్నీ ఉండాలి. కాబట్టి టోటల్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఒక డైరెక్ట్గా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ వీడియోలో మీరు చూస్తుంటే ఇక్కడ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండటం కాకుండా తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అందరికీ కూడా హౌసెస్ ముందు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి తర్వాత ఇక్కడ కనుక వాళ్ళు వచ్చి ఉన్నట్లయితే ఆయన కొంచెం మిగతా పనులు చూసుకోవచ్చు అనేది ఆ పనితో ఇక్కడ మొత్తం టోటల్గా కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయడం, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు, తర్వాత ఇంత చిన్న అంటే చాలా చిన్న ప్రోగ్రాం కాదు కదా. ఇప్పుడు రాష్ట్రంకి ఒక రాజధాని పెట్టాలంటే చాలా అద్భుతంగా పెట్టాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఎంత పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో. ఇవన్నీ మీరు చూసుకుంటే మనం ఇంగ్లాండ్లో ఎక్కడ ఉన్నామా, లేదా హైదరాబాద్లో ఉన్నామా, లేదా వేరే కంట్రీస్లో ఉన్నామని అనుకునేటట్టు ఈ వీడియోలో చూసుకుంటే ఆ విధంగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే కొన్ని లక్షల కోట్లతో పెట్టుబడులు, తర్వాత ఈ మధ్యలో రాజకీయాలు ఇవన్నీ ఒడిదుడుకులు తట్టుకుని మనం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, చాలా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రాజధానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోటమైంది. అంతేకాకుండా మన రాజధాని మనం కాపాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన రాజధాని మనం కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే అత్యాధునిక పరిమాణాలతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసి మరి చాలా పెట్టుబడులు తీసుకొచ్చి కేంద్రం నుంచి మనకి ఈ వీడియోలో మీరు చూడండి రోడ్లు కానివ్వండి, తర్వాత ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ దాదాపు 500 కోట్లు 600 కోట్లు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అమౌంట్ బడ్జెట్ కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతంతో మనకి చాలా అద్భుతమైన వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా డిలే అవ్వట్లేదు, వర్క్లు ఎక్కడా కూడా డిలే అవ్వకుండా చాలా స్పీడ్గా వర్క్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలు మీకు చూపించడానికి మాకు కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మన వంతు కృషిగా రాజధానికి ఏదైనా పనికి మనం నిమగ్నం అయ్యి ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ కానివ్వండి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇండియాలో ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు అంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ అనడాలు. జై చంద్రబాబు.